ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 2 రోజులుగా ఉత్తరాది నుంచి ఈదురుగాలులు వీస్తుండటంతో పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొమురం భీం జిల్లాలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయం 9 గంటల వరకు పొగమంచు వేడకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు చలికి అల్లాడుతున్నారు. అటవీ గ్రామాల్లో ప్రజలంతా చలిమంటలతోనే కాలం గడుపుతున్నారు. సాధారణంగా జనవరిలో చలి తీవ్రత కనిపించేది. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా నవంబర్ నెల నుంచే చలి విజృంభిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే రాబో నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ చలి కూడా భయపడకుండా అందరూ కూడా పొద్దున్నే ఉదయాన్నే 4ంటికి వచ్చి 5ంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. 5ంటికి వచ్చి 6:30 వరకు వాకింగ్ చేసి యోగా ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ మాకు ఇక్కడ 7, 8 అయినా కూడా ఈ ఆదిలాబాదు ప్రాంతం అడవి ప్రాంతం కాబట్టి మంచు ఎక్కువ ఉంటుంది, ఇబ్బందిగా ఉంది మాకు. కానీ ఆ చలిని కూడా మేము తట్టుకొని అందరూ కూడా ఆరోగ్యం కోసం శ్రమిస్తున్నారు. ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి సూక్తితో ప్రతి ఒక్కరు కూడా ఎంతో చైతన్యంతో ఈ చలిని తట్టుకొని కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ డిస్టిక్లో చలి తీవ్రత ఎక్కువ ఉంది. ఇప్పుడు 7 అయిపోయినా కూడా ఇప్పుడే సన్ రైజ్ ఇప్పుడే వస్తుంది. అయినా సరే ఎక్కడి నుండో పాపం మా ఫ్రెండ్స్ కొందరు బురదగూడెం అటు ఏరియాల నుంచి ఇక్కడ గ్రౌండ్కి వచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చూస్తున్నారు.